ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు దానికి సపోర్టుగా ఇట్టా మాట్లాడుతూ ఉంటే ఇంకేంది చెప్తాను నాయనా. ఆ వెంకిగాడికి కూడా ముందు నుంచి ఇట్నే సపోర్ట్ చేసి నాకిప్పుడు తలనొప్పిగా తయారు చేసి పెట్టినావు. వాడు నీ అండ చూసుకునే నా ముందు పోట్ల గిత్తలా రెచ్చిపోతా ఉండాడు. నువ్వే గాని వాడి వెనక లేకుండా ఉండుంటే ఆడి ఆటలు సాగనిచ్చేదాన్నే కాదు, ఆడినింత దూరం రానిచ్చేదాన్నే కాదు. నేను వెంకీ వెనకున్నా లేకున్నా నువ్వేం చేయగలవు? వాడు నా మనవడు, నా వారసుడు. నా యావదాస్తి మొత్తం వాడి పేరు మీదనే రాసిపెట్టుందన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావు అఖిల. ఆస్తి విషయం నా మనవడు చెప్పే సమయంలో చెప్పకుండా నాకు అడ్డుపడి ఆత్మహత్య చేసుకుంటానని నన్ను బ్లాక్మెయిల్ చేసి నా కోడలు పైన ఉన్న తప్పుడు నిందని బూచిగా చూపి అది తొలగే వరకు ఆగమని నా నోరు కట్టేశావు. అందుకే నేను నోరు మూసుకున్నాను. లేదంటే నీ పరిస్థితి ఏంటి? అది మర్చిపోయి నువ్వు చేస్తున్నదేంటి? వెంకీ ఈ నరసింహనాయుడు మనవడు, నీ అన్న భార్గవ నాయుడికి కొడుకు, ఆ తర్వాత నీకు మేనల్లుడు, ఆ తర్వాత నీ కూతుడికి భర్త. ఇన్ని రకాలుగా ఉన్నా సరే నువ్వు నా మనవడికి ఏ కోణం నుండి కూడా మర్యాద ఇవ్వలేదు. కాని అఖిల, మాటలు నువ్వు మర్చిపోయినా, కళ్ళు నీ తలకెక్కించుకున్నా, అవి కనబడకుండా మూసుకుపోయినా పైన భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. అందుకే నీ చేతిలో ఉన్న ఫ్యాక్టరీ పగ్గాలు నీ అంతట నువ్వే తీసుకెళ్ళి నా మనవడి చేతిలో పెట్టేలా చేశాడు. ఓహో, దీనికే సంబరపడిపోతుండావా నాయనా? ఆ పగ్గాలు దేవుడు పట్టించాలా? నీ మనవడే సందు దొరికినది కదా అని పట్టుకోడానికి పాకలాడుతా ఉండాడు. కానీ పట్టుకుంటే సరిపోదు నాయనా, పట్టుకొని నడిపే సత్తా కూడా ఉండాలా. హలో అత్త, ఏంటత్తా, నేను విన్నది నిజమేనా? ఈడొచ్చినాడేంది అంటే ఆస్తి మ్యాటర్ అంతా ఇనేసినాడా? అత్త, నేను కరెక్ట్గానే విన్నానా? ఏంటి మనవడా, నువ్వేం విన్నావో చెప్పు. ఫ్యాక్టరీ పగ్గాలు పట్టుకుంటే సరిపోదు, దాన్ని నడపగలిగే సత్తా కూడా ఉండాలని అత్త సుత్తి వేస్తున్న మాటలేవో నా చెవిలో పడ్డాయి తాత. అది నిజమేనా అని. అమ్మయ్యా, అంటే ఈడు ఆస్తి మాటలు వినలేదన్నమాట. అవును మనవడా, మీ అత్త కరెక్ట్గా అవే మాటలే అంది. కానీ నాకు నమ్మకం ఉంది, నా మనవడికి ఈ ఫ్యాక్టరీ నడిపే సత్తా ఉంది. సత్తా అనేది మాటల్లో చెప్పేది కాదు నాయనా, చేతల్లో చూపించేది. ఏ అబ్బి, నీకర్థం అవుతా ఉండదా? అబ్బో, బ్రహ్మాండంగా అర్థమవుతుందత్తా. నువ్వు అగ్రిమెంట్స్ మీద సంతకం పెట్టడమే తరువాయి. నా సత్తా మాటల్లో కాదు, చేతల్లో కూడా చూపించడానికి నేను రెడీ అత్తా. అది చూస్తా. మనోడా, జాగ్రత్త. ఎందుకు తాత? అఖిలాండేశ్వరి అత్తగా నీకు నిన్న మొన్నటి నుంచే తెలుసు, నా కూతురిగా పుట్టినప్పటి నుంచి తెలుసు. నువ్వు పందానికి పోయావో తాను పంతానికి పోతుంది. తన పంతం
ప్రమాదం మనవడా. అందుకే జాగ్రత్త చెప్తున్నాను. అలాగే తాత. ఏంటి పెళ్ళామా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏయ్ చి చి చి, ఏంటి అవతారం? స్నానావతారం. చిచి, ఎక్స్పోజింగ్ చేసింది చాలు, వెళ్ళి షర్ట్ వేసుకో ముందు. అబ్బో కరెక్టే. ఏంటి కరెక్ట్? నన్ను ఇలా చూసి నువ్వు ఫీల్ అవుతున్నట్టు లేదే, నీకు ఫీలింగ్స్ అవుతున్నట్టుంది. ఫీలింగా? ఫీలింగ్స్ ఏంటి? వస్తున్నాయి ఫీలింగ్స్, వస్తున్నాయి ఫీలింగ్స్, వచ్చి వచ్చి చంపేస్తున్నాయి ఫీలింగ్స్. చిచి, అలాంటివి రావడానికి నువ్వు నా హస్బెండ్వి కాదు. నా దగ్గర బెండ్ అయ్యుండి బాడీ గార్డ్వి మాత్రమే అని చెప్పింది నీకు గుర్తులేదా? ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని చాలా మంది పెద్దలే చెప్పారు కదా, అది నీకు గుర్తులేదా? వాట్ 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 వాట్? వాట్? నువ్వు వాట్ అంటే నాకు వాటేసుకో అన్నట్టే అర్థమవుతుందే. వాటేసుకోవడం దగ్గరే ఆగనా, లేక ముద్దు కూడా పెట్టనా? ఏయ్! సారీస్, లే 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 లే, నో ఏయ్! సారీస్. ఏయ్! నాకంటే నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా. కోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత. నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా, ఇదిగో నా ప్రాణమంతా. నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంతా. ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా, మనసారా విడిపోయా ఇక నా